వికారాబాద్ జిల్లా మొబిన్పేట్ మేడ్చల్ ఊరు గ్రామం. నేను చెప్పేది టాపిక్ చాలా బాగుంటుంది, ఇది అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే మీరు మంచి టెంపుల్, మంచి గురువుని, మంచి దేవుణ్ణి మీరు మిస్ అవుతారు. ఇది స్టోరీ వచ్చేసి పరమయ్య అనే తాత ఉండేవాడట. 27 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ అడవిలలో వచ్చి ఉన్నాడనమాట. ఎందుకంటే అతను మేకలు కాస్తూ ఈ అడవిలోనే పండుకుంటుండేనట. ఇంట్లో చిన్న ఒక గొడవ వచ్చి ఈ ఇంట్లో వచ్చి ఇక్కడ అడవిలలో వచ్చి ఉన్నాడనమాట. అదేవిధంగా ఇక్కడ పులిలు తిరుగుతున్న ఆ తాత అనేది ఇక్కడిని పండుకునేవాడట అడవిలో. అక్కడ ఒక రోజు స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి కలలో వచ్చి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఇక్కడ వేల్చి ఉన్నాను, నన్ను గుడి కట్టి అని స్వామి కళలో రావడం వలన ఏ విధంగా కట్టాలని స్వామివారే కళలో చెప్పేసి, అదే విధంగా అప్పర్ సంధి అక్కడ పెద్ద గుట్ట మీద కేవలము గొడ్డలి తీసుకొని మెల్లమెల్ల చెక్కుకుంటూ వచ్చి ఇక్కడ దేవాలయం అనేది కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ తాత అయితే లేడు, అక్కడ వెంకటేష్ అని స్వామివారు ఉంటాడు. అంటే తాతకు మనవడవుతాడు అనమాట. అక్కడున్న వెంకటేశ్వని అప్పచెప్పిండు అనమాట ఈ టెంపుల్ బాధ్యతలన్నీ. అదేవిధంగా పరమయ్య తాత అక్కడ వచ్చే భక్తులని అక్కడ చూసే విధంగానే మొత్తం గమనించేవాడట. అంటే ఇతను వెంకటేశ్వర దేవాలయం ఉంది. లోపట గుహ చూడాలి ఏ విధంగా ఉంది, ఒకసారి చూద్దాము. లోపలికైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇది చూడవచ్చు, చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ చరిత్ర చూసుకోవచ్చు. చరిత్ర అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ స్వామి దవ్వుకుంటూ వచ్చిందనమాట లోపలికి. ఈ మొత్తం దవ్విండనమాట, ఒకటే స్వామి మొత్తం దవ్వుకుంటూ వచ్చిందనమాట లోపలికి. మీరు చూడవచ్చు, చాలా పురాతనమైన దేవాలయం ఇది. ఇక్కడికి రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ చాలా విషయం తెలుసుకున్నాను. ఇక్కడ ఒక స్వామి ఇది మొత్తం దవ్వుకుంటూ ఇక్కడ దేవాలయం చేసిండు అన్నమాట. దేవాలయం ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, యాక్చువల్గా ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఉండాలి, కానీ టైం కుదరలేదట. అక్కడి వరకు దొవ్వేసి అక్కడ నరసింహస్వామిని ఉంచినట. ఇక్కడ సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామి ఉన్నాడనమాట. ప్రదేశం చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే స్వయంగా ఈ విగ్రహాలు ఎవరో పెట్టింది కాదు. నరసింహస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కావచ్చు, ఈ విగ్రహాలు ఎవరు పెట్టలేదు. స్వయంగా దేవుళ్ళు ఇక్కడ వెలిసిండ్రు అనమాట. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవత, అలివేలు మంగమ్మ దేవత. ఈ దేవాలయం ఇక్కడ సైడు ఎవ్వరు విగ్రహం అనేది పెట్టలేదన్నమాట. స్వయంగా ఇక్కడ స్వామి వాళ్ళే వెలిసిండ్రు అనమాట. ఎంత పుణ్యక్షేత్రమో మీరు ఆలోచించండి ఫ్రెండ్. ఒక్కసారి ఇక్కడ స్వామి వాళ్ళే వెలిసిండ్రు. ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయము, కొన్ని వేల చరిత్ర ఉందన్నమాట. ఈ దేవాలయం దగ్గరికి రావడం, నేను దర్శించుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ మా తాతగారే పరమయ్య స్వామి. ఆయన వయసు 25 సంవత్సరాల వయసులో
ఇక్కడ మేకలు మేప వస్తుంటే అలసిపోయి కొద్దిసేపు ఇక్కడ ఈ ప్రదేశంలో వండుకున్నాడంట. వండుకున్న తర్వాత స్వామివారి లక్ష్మీనరసింహస్వామి ఆయనకు కలల కనబడి, నేను ఇక్కడ వెలిసేది ఉంది, నాకు ఒక స్థానం కల్పిమని చెప్పారంట. నుంచి ఇక్కడ వర నుంచి ఒక సొరంగాన్ని తయారు చేశారు. అప్పటి నుంచి ఆయన ఊర్లోకి వెళ్ళలేదంట. వచ్చిండి ఇక్కడనే ఉన్నాడు, ఇక ఊర్లోకి వెళ్ళలేదంట. ఈ ఏరియాను పులిలంక అని పిలుస్తారు. అప్పట్లో పులి ఉండేదంట ఇక్కడ. ఇక్కడ మా తాత ఆ విధంగా తయారు చేసిన తర్వాత ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్టాపన చేశారు. ఆయన స్వయంవే. ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో కానీ దేవుడు ఆశీర్వాదం ఇక్కడ ఉంటుంది. మొక్కులు కానీ, సంతానము, ప్రతి ఒక్క దానికి ఇక్కడ మొక్కిపోయిన వాళ్ళకు మొక్కులు జరుగుతున్నాయి. అందరూ ఈ గుడికి వస్తుంటారు, చాలా భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఉత్సవాలు శివరాత్రి అయిన 11వ రోజు దశమని వస్తుంటుంది. ఆ రోజున ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయి ఇక్కడ. श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चितग्निकुण्ड सम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानु सहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकारां कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्ड మా తాతగారు ఈ పరమయ్య స్వామి, ఆయన మేకలు మేపుకుంటే ఇక్కడ వచ్చేవాడంట. వచ్చిన తర్వాత ఒక దగ్గర అలసిపోయి పడుకున్నప్పుడు కలల సాక్షాత్తు ఈ లక్ష్మీనరసింహ స్వామి కనబడి, మాకు ఇక్కడ నేను వెలిసేది ఉన్నది, ఇక్కడ నాకు ఒక గుహలాగా చెక్కండి అని చెప్పిండంట. చెప్పిన తర్వాత ఇక స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన నుంచి ఊళ్ళోకి పోలేదంట. ఇక ఆయన వాళ్ళ అమ్మ చనిపోతే కూడా ఊళ్ళోకి పోలేదంట. మీద గోపురాలు చూడండి ఈ విధంగా ఉన్నాయి. బద్రీనాథ్ దేవాలయం అంట, అంటే సాక్షాత్తు శివుడు అన్నమాట. మహాదేవ చూడొచ్చు శివాలయం కొన్ని వేల నాటి నుంచి వెలిసిన శివలింగం అన్నమాట ఇది. ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర్. చాలా పురాతనమైన శివాలయం, కానీ ఇలాంటి ప్రదేశాలు రావడము చాలా అదృష్టము. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే రాసి పెట్టాలి. నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే ఇది నార్మల్ మనుషులు అయితే ఎవరు రాలేరు. స్వయంగా మనుషుల దేవుడు రప్పించుకుంటేనే మనం రాగలుగుతాం అనమాట. హర హర మహాదేవ శంభో శంకర.